తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని పిలుపునిచ్చారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్ వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఇటీవల నియమించిన 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులందరూ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక్క తెలుగుదేశానికే సొంతమని మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీలో కార్యకర్తలే అధినేతలని, పనిచేయని వారిని దండం పెట్టి ఇంటికి పంపిస్తామంటూ మంత్రి లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఇచ్చిన పనులు మనం సక్రమంగా నిర్వహించాలి, చిత్తశుద్ధితో చేయాలి. ఏదో చేయమన్నారు ఒక ఫోటో తీసుకునే దానికి కాదు. ప్రతి గడప దొక్కమంటే ఒక్క 15 రోజుల్లో ప్రతి గడప దొక్కి చూపించాలి ఎంత కష్టపడగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం. ఇక్కడున్న కమిటీ సభ్యులు చెప్తున్నాను, ప్రతి నెల మీ రిపోర్ట్ కార్డ్ మీకు వస్తుంది మై టీడీపీలో. మీరు చేయకపోతే మిమ్మల్ని పిలిచి గైడెన్స్ ఇస్తాం. ఈ దేవాలయానికి పిలుస్తాం, మీకు కౌన్సిలింగ్ ఇస్తాం, గైడెన్స్ ఇస్తాం. రెండోసారి చేయకపోయినా చెప్తాం, మూడోసారి చేయకపోతే దండం పెట్టి మీ 10 వేరేకి ఇస్తాం. పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులుంటే ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందన్నారు లోకేష్. కేంద్రంలో నరేంద్ర మోదీ, ఏపీలో చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కానీ కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అనేది ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలిసిగట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నాం. అందుకే మీరు చూస్తే విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం. అమరావతి పనులు ఈరోజు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం పనులు మనం పరిగెత్తిస్తున్నాం. ఇంకా విశాఖపట్నానికి ప్రత్యేకంగా మనం రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ కూడా మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. టీడీపీ పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. నాయకులతో కలిసి చివరి వరుసలో కూర్చుని వర్క్ షాప్ ట్రైనింగ్ సెషన్ లో పార్టీ అధినేత సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విజన్ ప్రణాళికలు, అన్ని ప్రాంతాల అభివృద్ధి అంశాలపై చర్చించారు.